హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది మా అమ్మ అండి. ఎందుకు ఈరోజు నాకు కొంచెం ఎమోషనల్గా ఉందిలేండి, మీతో పంచుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తుంది మా అమ్మ. మా నాన్నకి కొంచెం హెల్త్ బాగోదు, మా నాన్నకి పిడిసుంది. అయితే మేము నలుగురం పిల్లలమండి. నలుగురం పిల్లలం అవుతే ఎంత కష్టపడి పెంచిందో తెలుసా మా అమ్మ. అందరూ పండగ 10 రోజుల ముందు ఇంట్లో ఉండి అన్ని పనులు చేసుకుంటుంటే మా అమ్మ రేపు పండగన కూడా ఈరోజు పనికి వెళ్ళొచ్చేదండి మమ్మల్ని పోషించటం కోసం. మా నాన్న ఏ పనికి వెళ్ళడు, అంటే హెల్త్ బాగోదు కదా. అలాంటప్పుడు అలా మా నాన్న బాగలేనోడైనా మా అమ్మ మమ్మల్ని నలుగురిని పోషించి పెద్దవాళ్ళని చేసి పెళ్ళిళ్ళు చేసిందండి. అలాగే ఒక ఆడవాళ్ళకి బాగోదు, భర్త చూస్తాడా? చూడడు కదా. అందుకని నాకు ఈరోజు మా అమ్మని అనుకుని చాలా ఎమోషనల్ అయిపోయానండి నేనైతే. మా అమ్మకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేము నలుగురం అండి, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. మా అమ్మ అయితే ఎంత సఫర్ అయ్యేదో కదా, ఎంత సఫర్ అయ్యేదో మేము చూసాము కళ్ళతో. నేనైతే మా అమ్మని ఎక్కువ గమనించేదాన్ని. మా అమ్మ చాలా బాధపడేదండి, చాలా కష్టపడేది. అంత కష్టపడినా మాకు అన్నం తినేదానికి, బట్టలు వేసుకునేదానికి లోటు చేయదు తెలుసా. కొంతమంది అన్ని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళైనా పిల్లలకి మంచి బట్ట కొనరు, మంచి తిండి పెట్టరు, డబ్బులు పోగేసుకోవాలి అనుకుంటారు. మా అమ్మ అయితే మాకు పండుగ వచ్చిందంటే బట్టలు కానీ, పండగ రాని మామూలుగా ఏ విషయమైనా కానీ బట్టలకు తిండికి కొదవ కాకుండా మమ్మల్ని పెంచిందండి. ఒక స్త్రీ 4 పిల్లలను పెంచడం అంటే అది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. నేను ఈరోజు ఎవరో ఎందుకులే మాదే చెప్దాంలే అని చెప్పి చదువుతున్నాను. ఇక చూడండి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టము. బాయ్ అండి, ఇంకా నేను ఎమోషనల్ అయిపోతున్నాను.